హరిహర వీర మల్లు. సో మనము కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాం అనుకోవచ్చు. చెప్పాలంటే మనకు కనపడడానికి చాలా తక్కువ. లాస్ట్ టైం కూడా మూవీ చాలా గ్యాప్ వచ్చినట్టుంది పవన్ కళ్యాణ్ గారిది. సో ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ కానీ, మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ, అండ్ మన రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ మెయిన్ బాబాయ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికైతే వచ్చేసింది మన డిప్యూటీ సీఎం గారి అండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో అంటే క్రేజ్, ఒక ట్రెండ్ అనే దానికి మెయిన్ ఒక మైల్ స్టోన్, ఒక పేరు అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు. అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ హిట్ ఆర్ ఫ్లాప్, అది అసలు ఆయనకు అవసరం కూడా లేదు. అలాంటిది రిలీజ్ అయినా సరే అలాగే ఉంటుంది అనమాట. సో ట్రైలర్ అయితే లోపల చూసాము, విజువల్స్ అయితే టాప్ నాచ్. ఎందుకంటే ఇలాంటి లుక్లో ఎప్పుడో మేము, అంటే ఆయన అందరికీ తెలుసు మార్షల్ ఆర్ట్స్ చేస్తారని తెలుసు, మన ఖుషీలో ఎప్పుడో చూసాం యాక్చువల్లీ ఆయన లుక్లో కనపడము, కరాటే అంతా కూడా. ఆ తర్వాత ఆయన మధ్యలో స్టంట్స్ చేసినా సరే ఇది మిస్ అవుతున్నాము ఈ లుక్ అని చెప్పి అన్నప్పుడు వదిలినాడు, మన క్రిష్ వదిలినాడు ఆ లుక్. అప్పుడు బాగా అనిపించింది. తర్వాత ఇప్పుడు విజువల్స్ చూస్తుంటే ఈ సినిమా ఎట్లా తీస్తాడా, క్రిష్ ఎట్లా తీస్తాడా, జ్యోతి కృష్ణ ఎట్లా తీస్తాడా, ఏం రత్నం ఏం డబ్బులు పెట్టినాడా పక్కన పెట్టేస్తే, ఆయన కోసం, ఆయన కళ్ళ కోసం, ఆయన షాట్ల కోసము కళ్ళు మూసుకొని ట్రైలర్కే టికెట్ తీసుకోవచ్చు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము చాలా డిసప్పాయింట్ అయినాం మధ్యలో. పవన్ కళ్యాణ్ గారు మీ సినిమాలు చాలా, మేము చిన్నగా ఉన్నప్పుడు కానీ కాలేజీలో ఉన్నప్పుడు డిసప్పాయింట్ అయినాం. సో ఆయన సినిమా అనేది ఇలా కనపడితే మాకు చాలా హ్యాపీ అనమాట. అంటే అందరు హీరోలు మన సినిమాలు చూస్తాం, కానీ ఆయన ఫ్లాపులు పడడం వల్ల మధ్యలో సో చాలామంది డిసప్పాయింట్ అయ్యి ఆయన ఎప్పుడు కంబ్యాక్ వస్తాడని గబ్బర్ సింగ్ కొట్టాడు, ఇండస్ట్రీ రికార్డ్ కొట్టాడు. ఆ తర్వాత చూసుకోలేదు, మళ్ళీ ఆయన పోతూనే ఉన్నాడు ఇంకా. సో కాబట్టి ఇలాంటి నేను మూవీని పొగుడుతున్నానంటే కారణము నేనేదో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి గురించి కాదు. ఇట్స్ ఎ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. అంటే ప్రతి ఒక్క సినిమా లవరు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. ఏ హీరో ఫ్యాన్ అయినా డెఫినెట్లీ ట్రైలర్ చూసి ఎవడో కమెంట్ పెట్టండి, మీకు నచ్చలేకపోతే కమెంట్ పెట్టండి. సో ఇట్స్ వర్త్ వాచ్ ఇన్ థియేటర్. ట్రైలర్ అయితే ఎవరైనా మిస్ అయితే డెఫినెట్లీ మంచి ఆడియోతో ఇంట్లో కూర్చొని హోమ్ థియేటర్లో చూడండి ట్రైలర్, మీకు నచ్చుతుంది. సినిమా ఎలా ఉందని మనము వీఆర్ నాట్ గోయింగ్ టు డిసైడ్. సో పబ్లిక్ అండ్ ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు డిసైడ్. సో లెట్స్ సీ దట్. అండ్ ముఖ్యంగా ఈ ట్రైలర్ చాలా ప్రాంతాల్లో పడింది అండ్ ప్రతి ఒక్క చోట ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఆల్రెడీ రెస్పాన్స్ మీరు చూసే ఉంటారు, మంది కూడా రెస్పాన్స్ వస్తుంది. సో ప్లీజ్ డూ వాచ్ మనపల్లి మస్తీ అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్ ఎవ్రీ టైమ్. సో వీఆర్ దేర్ టు ఫర్ మూవీ లవర్స్ యాక్చువల్ చెప్పాలంటే ఎస్పెషలీ. అండ్ అలాగే అఫ్ కోర్స్ మన పెద్ద స్టార్ హీరో ఫ్యాన్స్ వాళ్ళకి ఎప్పుడు మన సపోర్ట్గా వాళ్ళు నాకున్నారు అండ్ మా టీంకి ఉన్నారు, ఎప్పుడు ఉంటారు కూడా. అలాగే మూవీ లవర్స్ కూడా. సో ఈ ట్రైలర్ మనకి మేము ముఖ్యంగా ఏంటంటే మేము కొంచెం డిసప్పాయింట్మెంట్, ఒక 2-3 days నుంచి కొంచెం డిస్కషన్లో కొంచెం కాంట్రవర్సీ థింగ్ నడుస్తుంది. ట్రైలర్ పడుతుందా లేదా అఫిషియల్గా అనౌన్స్ చేశారు కానీ రావట్లేదు అని చెప్పి చాలా టెన్షన్ పడినారు అందరూ, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ చాలా టెన్షన్ పడినారు. సో దానికి ట్రైలర్కి ముఖ్య పడడానికి కారణము మెయిన్ మన సుప్రీం ఉన్నాడు, మన సుప్రీం నౌషద్, మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్. మీరు కూడా తెలుసు, మీకు ఆయన కూడా సుపరిచితమే. సో ఆయన లేకపోతే ఏది కూడా ముందుకు వెళ్ళదు ప్రోగ్రామ్. అంటే రామ్ చరణ్ గారిది కానీ అండ్ మెగాస్టార్ది కానీ అంటే కొలాబరేటివ్గా వర్క్ చేస్తాడని నేను చెప్పడం. ఆయన ముందుండి సో దే విల్ కమ్ యాజ్ ఎ టీమ్. వాళ్ళు అట్లా కొలాబరేషన్ కానీ మెయిన్ ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. దానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో సుప్రీం నౌషద్ గారు డెఫినెట్లీ ముఖ్య కారణం అని చెప్పొచ్చు. అండ్ అలాగే మన రవి థియేటర్ కూడా మనకు డెఫినెట్లీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలా. అండ్ ఈ టైంలో మన రాజాసాబ్ టీజర్ అండ్ ఈరోజు మన ట్రైలర్ కూడా మన పడింది హరిహర వీరమల్లు. సో థ్యాంక్ యూ సో మచ్. థియేటర్ మేనేజ్మెంట్ కూడా ఇలాగే ప్రతిసారి కోఆపరేట్ చేస్తూ అండ్ ఆడియన్స్ కూడా డెఫినెట్లీ హ్యావ్ టు సపోర్ట్ అండ్ ఫ్యాన్స్ కూడా ప్లీజ్ కోఆపరేట్. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. సో వీ హ్యావ్ టు కోఆపరేట్ థియేటర్ మేనేజ్మెంట్ ఆల్సో. సో మా ఆధ్వర్యంలో చెప్తున్నాం, అది కూడా మీరు ఒకసారి మైండ్లో పెట్టుకోండి. అట్లీస్ట్ గివ్ రెస్పెక్ట్ టు అస్ అండ్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అంటే ఎవరైనా సరే వాళ్ళు లేనిది ముందుకు జరగదు. మీకు కూడా తెలుసు, ముందు నడవదు, ప్రోగ్రామ్ నడవదు. మీకు పొలిటికల్గా ఉండొచ్చు, వేరే ఉండొచ్చు, కానీ పొలిటికల్గా నడవడం వేరే, సినిమాని ముందు తీసుకెళ్ళడం వేరే. అది అంత ఈజీ పని కాదు, మీకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మనపల్లి మస్తీ. అండ్ మన మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సుప్రీం నౌషద్ గారు ఒకసారి మాట్లాడతారు. ఎట్లుంది ట్రైలర్ రెస్పాన్స్ ఎట్లుంది? సో మీరు లేకపోతే ట్రైలర్ అనేది కొద్దిగా కష్టమేదేమో అనిపించింది నాకైతే, నైట్ మీతో మాట్లాడినప్పుడు తెలిసింది. సో ఎలా అనిపిస్తుంది లోపల రెస్పాన్స్? హ్యాపీనా? రెస్పాన్స్ అయితే మనం చెప్పకూడదు, ఎందుకంటే ఎదుటోడు అంటే మేము ఫ్యాన్స్ చెప్పేది వేరే, ఎదుటోడు చెప్తే దాన్ని రెస్పాన్స్ అంటే ఒకడైనా నెగిటివ్ కామెంట్స్ పెడితే వాడు మనసున్నోడు, వాడు కరెక్ట్గా సినిమా లవర్ అయితే ఎవడు కానీ ఏ ఫ్యాన్ అయినా కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఏ ఫ్యాన్ అయినా సరే దీనికి నెగిటివ్ కామెంట్స్ ఎవడైనా చెప్పమను. మేము పాజిటివ్ పాయింట్స్ అడగల, నెగిటివ్ కామెంట్స్ పెట్టి చెప్పమని ఏదైనా నెగిటివ్ ఉంటే. అలాంటి ట్రైలర్ వదిలినాడు జ్యోతి కృష్ణ కానీ మన క్రిష్ కానీ, సూపర్గా వదిలినాడు. నిజంగా ఇన్ని రోజుల నుండి వెతికి అంటే కరెక్ట్ సినిమా పడ్డంలే, కరెక్ట్ ట్రైలర్ రావడంలే, ఏది ఆలోచిస్తా అంటే ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా లోపల పోతే ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్తో బయటకు వస్తున్నాము. ఒక్కొక్క షాట్ ఒక్కొక్క అంటే టాప్ లేచిపోతుంది. మనము ఇప్పుడు అది అర్థం కాల డైలాగ్స్ ఇంటికి ఎత్తుకొని పోయి హోమ్ థియేటర్లో చూస్తేనే బాగా అర్థమవుతుంది. అంత హంగామా చేసినారు. అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ రేంజ్లో
ఇక్కడ ఇట్లా చూడాలా అనే రేంజ్కి తీసుకొని పోయి కరెక్ట్గా అనుకోనే తీసినారేమో నాకు అనిపిస్తుంది. ఆయన మన రత్నం గారు కానీ ఇలాంటి సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఇయ్యాలా అనేసి ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇచ్చినందుకు దేవుడు కానీ ఆయనకి మంచి ఆశీస్సులతోనే సినిమా వస్తుంది. సూపర్ సినిమా ఉంటుంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ ఫస్ట్లో మనకు అనౌన్స్మెంట్ అయినప్పుడు మదనపల్లి రవి ఉండింది. మళ్ళీ దాని తర్వాత నేను ఒకసారి కనుక్కుందాము ఏమి ఎక్కడ అఫిషియల్గా లేదు కదా అని ఫోన్ చేస్తే అఫిషియల్గా లేదు, మదనపల్లిలో ట్రైలర్ వేయము, కుబేరా మెయిన్ థియేటరు కాబట్టి ఏ తెచ్చుకోలేదు, అది సినిమా టైమింగు, మేము ఏ తెచ్చుకోలేదు అని చెప్పినారు. కరెక్ట్గా 2 రోజులు కొంచెం స్టైన్ చేసి వాళ్ళని ప్రొడ్యూసర్ గారిని మన డిస్ట్రిబ్యూటర్ని మన మదనపల్లి థియేటర్ ఓనర్ బాబ్జన్న గారికి కొంచెం 2 రోజుల నుండి కొంచెం నేనే తల్లదిన్నా, అన్న అయినా మదనపల్లిలో లేకపోతే ఎట్లన్నా మన చిత్తూరు డిస్టిక్లోనే టాప్ థియేటర్ మదనపల్లిలో రవి ఖచ్చితంగా వేయాలన్నా అనేసి ముఖ్యంగా రవి థియేటర్ యజమానికి బాబ్జన్న గారికి ధన్యవాదాలు, నాగార్జున రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆయన ఎంతో మనం అసలు ఎవరికి తెలీదు, మన మదనపల్లిలో ట్రైలర్ అయితే లేదు, నిన్న మధ్యాహ్నం ఓకే అయింది, నిన్న మధ్యాహ్నం పైన అఫిషియల్గా వదిలేరు మళ్ళీ ప్రొడ్యూసర్తో మాట్లాడి, దాని తర్వాత మనకు ట్రైలర్ పడింది. చాలా థ్యాంక్స్. ఇట్లే మాకు రవి థియేటర్ యజమాన్యం కానీ మా మదనపల్లి థియేటర్ల యజమానులు కానీ ఎప్పుడు కానీ మనకి మా ఫ్యాన్స్కి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్కి ఎప్పుడు కానీ వెనకే ఉంటారు. మీరు ఏం చేయగలరో చేయని, మేము కానీ దానికి సపోర్ట్గానే వాళ్ళకి ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎలాంటి ఇది లేకుండా మేము కూడా వాళ్ళకి అట్లే సపోర్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళకి మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి అందరు ఫ్యాన్స్ కానీ అలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.